అదేంది వదినే ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను? నీకు పెళ్లి ముందు మాట్లాడుకునే నీకు గుర్తులేదా? అప్పుడు కనీసం నువ్వు పెళ్లికి పుస్తమట్టలు కూడా వేయించలేదు. పుస్తమట్టలు కూడా మేమే వేయించుకొని పెళ్లి చేసినాం, ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అప్పుడు అన్ని ఒప్పుకున్నావు కదా. ఏమైంది పోతా లేట్ అవుతుంది. ఏం చెప్తాను ఇంతకి? వస్తున్నానండి. రెడీ అయినావా? నేను ఎప్పుడో రెడీ అయినా. నేను కూడా రెడీ అయినా. భవానీ, ఇంకొంచెం అన్నం పెట్టు అంటావా? అద్దమ్మా చాలు. సరే బిడ్డ, తిన్నాక గోళీలు వేసుకో. సరే అమ్మా వేసుకుంటా. సరే బిడ్డ, నాన్న నేను కరిమేర దాకా పోయేస్తాం, పని ఉన్నది కొంచెం. సరే అమ్మా. పాప ఎండ బాగా అవుతుంది, పోతాం. మౌనా, అత్తమ్మ. భవానికి కొంచెం అయిన తర్వాత పాలు వేడి చేసిపోయి. సరే అత్తమ్మ. ఎటు పోతారు అత్తమ్మ? బయటకు పోయేటప్పుడు ఎటు పోతారని అడగద్దని తెలియదా నీకు? మీరు ఉండండి. ఏం లేదు మౌనా, కరీంనగర్లా కొంచెం పని ఉండిపోతాను. సరే అత్తమ్మ, తొందరనే వస్తాం. ఓ మామయ్యకైతే ముక్కు మీదనే ఉంటది కోపం. ఎటు పోతారని అడిగినందుకు ఓ ఎగిరెగిరి పడతాండు. ఎన్ని బోళ్ళు పెట్టిరు చూడిడ. కుంభాల కుంభాల తింటారు, ఇలా వాడేస్తారు. ఇవన్నీ తోమలేక నేను చస్తానా? ఏం మనసులో ఏమో. మన రెక్కలు ముక్కలు అవుతారు. తొమ్మి తొమ్మి నా చేతులు అరిగినాయి. మా అమ్మ నాకు ఇంట్లో ఒక్క పని కూడా చెప్పకుండా సారింది. బిడ్డనైతే మంచిగా కూసుండబెట్టి తినబెట్టి వేపుతాంది, నాకేమో పని మీద పని చెప్తాంది. అగో ఇంతసేపే కదా గన్ని బోలు తోమినా, మళ్ళా గీ పళ్ళం ఎవరు పెట్టిర్రీడా? ఏందక్క, ఇంట్లో గన్ని గిన్నెలు తోమినా, తిన్న ప్లేట్ కూడా గడబెట్టినావు కదా, గడుక్కుంటే ఏమైంది? చేసి చేసి పానం అంతా ఆగం అవుతుంది. నాకు తల పానం తోకత్తంది. నా పనులన్నీ నువ్వెందుకు ఎత్తున్నావు? నా బట్టలు విండుమని నీకు ఎప్పినా? నేను తిన్న పళ్ళని దోమని నీకు ఎప్పినా? మా అమ్మ వచ్చినాక పిండి దోముతుంది కదా, ఎందుకు అంతగానం కోపానికి వస్తున్నావు? ఎందుకు అవన్నీ పనులు ఎత్తున్నావు? అత్తమ్మనే నీ పనులు చేయమని చెప్పింది నాకు. ఏంది? నా పనులన్నీ వేయమని మా అమ్మ చెప్పిందా? ఈ కాడ నుంచి నువ్వేం పనులు వేయకు, నా పనులు నేనే వేసుకుంటా. అట్టిగా పనులు వేసి నాతో లొల్లి పెట్టుకోకు. ఎప్పుడు లొల్లి పెట్టుకుందామా అని చూస్తావు. అంటే ఏందక్క నీ ఉద్దేశం? నేను కొంచెదాని లెక్క కనబడతానా? ఏమో కావచ్చు, నీ వాళ్ళకని చూస్తే తెలుస్తలేదా? ఏయ్, మంచిగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మూతి పనులు రాలగొట్టా ఏమనుకుంటానో. ఇప్పుడు నేనేమన్నా గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నా పనులేం చెయ్యకు, నువ్వు ఇబ్బంది పడకు. నా పనులు నేనే చేసుకుంటా. ఏంది ఎల్లుల్లి ఏమంటానో మా అక్కని? ఏమైందక్క? చూడురా శివ, ఇది ఎటువంటి అంటే మాట్లాడుతుంది.
నేను అన్నం తిని ఇప్పుడే ప్లేట్ ఆడ పెట్టొచ్చిన. తిన్న పళ్ళెం కూడా దోంకో అత్తలేదా అని ఎటు పడితే మాట్లాడుతాను. ఏంది అక్క కడుపుతో లేనప్పుడు అక్కనే చేసింది ఆ పనులన్నీ. ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి అమ్మ నీకు చెప్పింది పనులు చేస్తే ఏమైతుంది? ఏమో బాగా కొడుతున్నావు అక్క మీదకి. ఓని తీరా శివ, మళ్ళా తమ్మునికి చెప్పి నన్ను తిప్పించిందని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తుంది. అక్క నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు, అది ఎటువంటి తట్టి మాట్లాడుతుంది. దాని గురించి నీకు తెలియందా? సరే తీరా నువ్వు. సరే అక్క. భవాని అన్నం తిన్నావా? మా తిన్నా, నీకు ఆకలి అయితే నువ్వు పెట్టుకొని తినిపో. అర్రలాల్కి కుసున్నవాయ బాయ్ నిన్నెవ్వరు ఏమన్నారే, ఆ ముతంత చిన్నవోయనోయ్ నా మనసూరుకోనన్నదే. నన్ను ఈ కూర్చుంటే నీకేంది? నువ్వు ఈ నుంచి ఓ ఏముందు ఎందుకలా? అయ్యో ఏందే గత కోపం? ఏమన్నా గింతంత మాట అంటేనే అలిగి వస్తావా అని మరే అనేదేందో అని ఇంతంత మాట అంటానవా? నిన్నంటే తెలుస్తుంది నీకు. అయితే అయ్యో అన్నది నేనేనే. ఎందుకంటావు? మరి గట్ల లొల్లి పెట్టుకుంటారా అనే అక్క బాధపడదా? నేను లొల్లి పెట్టుకునేది నువ్వు చూసినావా? చూడకుండా చేయకుండా మాట్లాడద్దు. ఏదో మా అక్క నన్ను అని కోపం వచ్చింది, రాదు వస్తది, ఎందుకు రాదు? అక్క మీద ప్రేమ పొంగుకొత్తంది, అదే పెళ్ళాం మీద ప్రేమ చూపిమంటే రాదు. ఎందుకు పెట్టినే? అవునా? అయ్యో అలాగే ప్లీజ్. మౌనా, శివ, బిడ్డ, అల్లుడు ఇటు వేరు. అందరూ సప్పుడు ఎత్తలేరు. అందరూ ఒకసారి ఇటు రండి. ఏంటిదమ్మా? ఏం లేదు బిడ్డ, నువ్వు మంచి ఊట పోషమ్మని చేస్తాను మొక్కుకున్నాం కదా, అయితే రేపే ఎత్తారట ఊర్లో అందరూ. శివ, మౌన మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మని రేపు పొద్దున. సరే అత్తమ్మా, ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేస్తా. అల్లుడు నువ్వు కూడా మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మను. సరే అత్తమ్మా. హలో అమ్మా. బిడ్డ మంచిగా ఉన్నావా? నువ్వు లేకపోతే ఎట్లుంటా బిడ్డ? ఫోన్ ఎందుకు చేసిన బిడ్డ? అది అత్తమ్మ రేపు పోషమ్మ ఎత్తాట, నీకు రమ్మని చెప్పింది. అబ్బో, మీ అత్త గిన్ని రోజుల గుర్తుకొచ్చిందా? సరే తిరిగి అత్త అట్నే కోడలు చూసినట్టుంటది. సరే అమ్మా, మరి సరే బిడ్డ. ఇదే మూక నన్ను రప్పించుకుంటాను దాని అవ్వ. ఇప్పుడే చూడాలి దాన్ని. నా కొడుకును నాకు కాకుండా ఎత్తవే. ఈ మూక మళ్ళా రాదు. మిరపకాయలు బాగానే కూటున్నాయి కదా, నాకు ఒక్కదాంతో నేడవు లచ్చవ్వా, నువ్వు వచ్చపట్టుకాయ అవుతానాయి. అయితే అంటవా ఇయ్యాలా? ఇక మరి ఏం చేయాలి, సాతగానే మిమ్మల్ని రమ్మంటి. ఏ పాడబడా, ఈ ఎండాకాలం మిరపకాయలు అంటేనే భయం అవుతుంది. ఫోన్ వస్తుందా? బిడ్డ ఫోన్ చేస్తాందిగా. హలో హలో అమ్మా. చెప్పు బిడ్డ. రేపు ఊళ్ళో అందరూ పోషమ్మ బోనాలు చేస్తారటనే, అత్తమ్మ కూడా చేస్తాంది. నీకు చెప్పమని చెప్పింది, నువ్వు రావే అమ్మా. నేనేడచ్చేటట్టున్నానే,
నాకు పని బాగున్నది. అయినా నేను వచ్చినా కూడా ఏమన్నా ముట్టేదన్నా పట్టేదన్నా. మీ అత్తను మీ ఆడబిడ్డను చూసుకుంటుండు, నాతో కాదు బిడ్డ. నేను రాను. ఆ బువ్వేందో ఈడ తినరాదా? నేను రాను బిడ్డ. అయ్యో నువ్వు వద్దాం అనుకున్నా కాదే అమ్మ. సరే తి. సరే ఉంటానా. ఎవరు ఫోన్ చేసారు అక్క? నా బిడ్డ ఫోన్ చేసింది సార్ అవ్వా. లూలనట పోషమ్మ బోనాలట. రా అమ్మ రా అంటుంది గాని నేను గాడికి పోతే నాకు ఉండబుద్ధి అవుతుందా? ఆడికి పోతే వాళ్ళ అత్త వాళ్ళ ఆడిబిడ్డ అల్లదే రాజ్యం కాదు. మనదేమన్నా నడుతుందా? నా బిడ్డను కానరు నన్ను కానరు. ఆడికి పోయే బదులు సప్పుడెక్కున్నదని అయ్యో. ఇక నా బిడ్డకు నేను రానని చెప్పిన. అంతలా అయితే 2 రోజులు వచ్చిపో బిడ్డ అని చెప్పిన. గాడికి పోయి వాళ్ళతో అదే ఉడేది. అది వాళ్ళ అయిభోగం వేరు, వాళ్ళ ఆట వేరు. హలో గీత, మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా అక్క. ఇగో రేపు ఊళ్ళో అందరు పోషమ్మ బోనాలు చేస్తారే. ఇక నువ్వు మరిది పొద్దున్నే రండి. వస్తాం అక్క. తొందరగా రండి, మరి నాకు చేతనైతట్లేదు. బోనం గీనం అంతా నువ్వే ఉదియాలి, అన్ని నువ్వే రెడీ చేయాలి. ఇక నీకు తెలుసు కదా, భవాన్ని వట్టి మనిషి కానే కాదే. మౌనకి ఏం తెలుసు ఏం తెలియదు. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి చెల్లి. తొందరగా రా. చేస్తా అక్క. సరే తొందరనే వస్తాం అక్క. సరేనే మరి ఉంటా. అగో చిన్నమ్మ ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. బాబాయ్ ఏడి? ఇక్కడ ఎవరో కలిసిర్రు, అక్కడ ఆగిండు మాట్లాడుతుండు వాళ్ళతో. అమ్మా అమ్మా పిన్నొచ్చింది. ఇక్కడ రాజమౌళి కలిస్తే మాట్లాడుతుండు. మాట్లాడతాడా? టైంకి వచ్చిన చెల్లి. బోనం అన్నుడైంది, పుదిత్తుదా. ఏమైంది? నీ పువ్వులు కూర్చోడు ఇంకా అయితలేదా? ఇంకా బోనాలకు పువ్వులు చూడు ఎట్లా కూర్చున్నావు. ఆడోటి ఈడోటి ఉన్నది పువ్వు. ఇది మంచిగానే కూర్చున్నా. కట్టినా అయిపోయింది ఆల్రెడీ. అగో ఇప్పుడే వస్తానా అత్తమ్మ? ఇప్పుడే వస్తున్నారు. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. బాగా అది నేను మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నప్ప. పొద్దున ఎక్కినావా బస్సు? మరి ఫోన్ చేయవా? అక్కడ రాకపోవునా? ఇక మీరు పనులు ఏమి ఉంటారు కదా, ఫోన్ చేయాలి. మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. నా కొడుకు ఫోన్ చేసిన కలిసి నాకు నిద్రే పట్టాలి. ఎప్పుడు పోతున్నావు? నా కోడల్ని ఎప్పుడు చూస్తున్నావు? పెద్దమ్మ మంచినీళ్ళు తాగుతుందా? సరే బిడ్డ. రా పెద్దమ్మ. ఏంది ఏట గురించి నీకు ముచ్చట చెప్పాలి. ఏమైంది? ఏంది పెద్దమ్మ నువ్వు చేసిన పని? నీ కొడుకు నువ్వు గిల్లింట్లో ఎందుకు ఇల్లరికం పంపినావు? పాపం ఆయనను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తారో తెలుసా? ఒక్కడు బువ్వ ఏ టైంకి తింటాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. బయటికి పోతే కారం తొక్కేసి పంపుతారు.
తినేదే ఒక్క పూట. ఆ ఒక్క పూట కూడా మనశ్శాంతిగా తినెత్తలేరు వాళ్ళు. ఆయనను మొత్తం ఘోరంగా చేస్తారు పెద్దమ్మ. నువ్వు నీ కొడుకుని నుంచి తీసుకొని పో. నీ కొడుకుని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. నువ్వేం మనిషి పెద్దమ్మ, నీకేం బాధ అనిపిస్తలేదా? నేనేం చేయాలి? రమ్మని చెప్తున్నానికి ఈసారి తీసుకపోతా రేపు. ఏం చెప్పుడో పెద్దమ్మ, ఇదైతే కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళను నిలదీసి అడుగు. నీ కొడుకుని నీ ఇంటికి పంపమని అడుగు. నీ కొడుకును చేతిలో పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళ ఆటలు సాగుతానే. నిజంగా నాకు బాధ అనిపిస్తుంది పెద్దమ్మ. కన్న కొడుకును దూరం చేసిర్రు నీకు. నేనైతే నీ గురించి బాధపడిన రోజే లేదు పెద్దమ్మ. నీకెట్లా లేదో ఏమో బాధ. ఫోన్గా తీసుకపోతా నా కొడుకుని కోడలు. ఆ పని చేయి పెద్దమ్మ, సరేనా? ఎట్టి పరిస్థితుల్లో నీ కొడుకుని ఇక్కడ ఉంచకు. నీ అప్పు తింటదేమో. సరేపా. ఇది కరెక్టే చెప్తాను. నా కొడుకును నాతో తీసుకుపోవాలి, లేకపోతే ఇక్కడ పని మనిషిని చేస్తారు. శివాబాను అమ్మానికి తప్పదానికి తప్తమేతాన్ని గిరిశంకరుడు విద్యలకు మేతాన్ని తప్తమేతాన్ని గిరిశంకరుడు పదమాన గిరి తప్తమేతాన్ని పర్వత పదమాన అమ్మవారి శ్యామని గుణమంచ ఓం శాంతి గిరి తప్తమేతాన్ని గిరిశంకరుడు పదమాన గిరి తప్తమేతాన్ని పర్వత పదమాన మంత్రకాన్ని గుండెలుగా గుండెలమ్మ సూడగా రమాకమ్మవే నా రమాకమ్మే వాడి గుండ వాడిని కోయించిన వాడు మాకు చెప్పిన గురువు పాదల సాక్షి అమ్మవారి శ్యామని గుణమంచ ఓం శాంతి గిరి తప్తమేతాన్ని గిరిశంకరుడు పదమాన గిరి తప్తమేతాన్ని పర్వత పదమాన ఆదించిన వార్త దూరించి వినాలే దూరించిన వార్త ఆడించి వినాలే మేటికి తమ్ముడి మెట్టుకొరపడి అన్ని సాటికి తమ్ముడి సత్యుడు అన్ని అమ్మవారి శ్యామని గుణమైతే ఓం శాంతి గిరిదప్తమేతాది గిరిశంకర పాదమాన గిరిదప్తమేతాది పార్వతి పాదమాన అమ్మవారి శ్యామని గుణమైతే ఓం శాంతి.
వదినే కళ్ళు తాగు. తాగు తాగు. తాగినా తీయ ఉన్నది. ఇంకో 2 పీసులు వేయాలి. ఏమున్నాయి కాదు తిను అలా అన్ని అయిపోతున్నాయి. మొత్తం ఆయనకి ఇస్తారు. మీద పెట్టుకో బాగా రాదు తిను చిన్నగా తింటా ఏరుకుంటే తింటావు ఎందుకు? తిను ఇంకో 2 అయితే పట్టు. బాగా చెప్తా నువ్వు తిను కళ్ళాకను నేను తాగుతాను. నువ్వు తిను. అవి వేసిన తక్కువే ఉన్నాయి. కళ్ళ పుల్ల అవుతుందంట. నాకు 2 ముక్కలు వేసుకో. చాలు. యోగి లెగ్ పీస్ వేసుకో. చూడు వేసుకో. చాలమ్మా. ఏ ఆగు బిడ్డ, తిన్నా కదా. తిను తిను బిడ్డ, ఆవు. యోగి వేసుకో. చాలు ఇక నువ్వు వేసుకో. అన్నం పెడతా. అన్నమే లేదంటే దాన్నే పట్టుకొని తింటాను నేను. ఇట్లా పెట్టుకుంటుంది అమ్మ. తిను. గోళీలు అన్నీ వేసుకోవాలి. చాలు వేసుకో బిడ్డ, ఈ టైంలో మంచిగా తినాలి. వదినే అన్న నేను పోయేస్తా మరి. సరే వదినే పోయిరా. నేను పోతా గాని నాతో పాటు నా కొడుకును కూడా పంపి. అదేంది వదిని అట్లా మాట్లాడతాను? నీ కొడుకు ఎందుకు వస్తాడు? నా ఆరోగ్యం మంచుకుంటలేదు, నాకే పని సాధన అయితలేదు. ఈ దండం పెడతావు వదినే, నా కొడుకు నా ఇంటికి పంపి. అదేంది ఇన్ని రోజులకి ఇట్లా మాట్లాడుతున్నావు? మనం పెళ్లికి ముందు అన్ని మాట్లాడుకున్నాం కదా. అల్లుడు ఇల్లరిక ఉండాలనే మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇన్ని రోజులకు నా కొడుకు నా ఇంటికి తీసుకుపోతా అంటావు. అదేంది వదినే ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను? నీకు పెళ్లి ముందు మాట్లాడుకునే నీకు గుర్తులేదా? అప్పుడు కనీసం నువ్వు పెళ్లికి పుస్తమట్టలు కూడా వేయించలేదు. పుస్తమట్టలు కూడా మేమే వేయించుకొని పెళ్లి చేసినాం, ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అప్పుడు అన్ని ఒప్పుకున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు తీసుకుపోతా అని. నా బిడ్డ అల్లుడు ఎక్కడికి రారు, ఇక్కడనే ఉంటారు. వదినే అప్పుడు అన్ని పనులు చేసుకున్నా, నాకు సాధన అయింది. ఇప్పుడు సాధన అయితలేదు వదినే. మళ్ళా నీ కొడుకు సగం అల్లునికి సగం అని ఆస్తి వంచిస్తారు అన్నారు కాబట్టి ఆశకు పంపించిన వదినే. కానీ ఇప్పుడు నాతో ఏం పని అయితలేదు. కోడల నా బాధ నువ్వన్న అర్థం చేసుకోయే. కొడుకుని తీసుకొని ఇంటికి రాయవ్వ. నేను ఏడికి రాను, ఇక్కడనే ఉంటా. అరే నాన్న, కోడలకు నువ్వన్న చెప్పురా. నా చేతులు ఆడతలేవురా, నాకు సాధన అవుతలేదు బిడ్డ. ఇంటికి రా బిడ్డ, కోడలు తీసుకొని రారా. నువ్వన్న చెప్పురా కోడలకు. తల్లి విడిచిపెట్టి ఎట్టుండ బుద్ధి అవుతుంది బిడ్డ. నీ కాలు కత్తలేనురా నేను. నేను సాతన అయినాడు అనుకొని తింటున్నా, సాతగా నీళ్ళు దాయి పంటన్నారా. నాకు ఇంత పలకరించేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు నాన్న. ఇంటికి రా బిడ్డ. ఎన్ని రోజులు ఒక్కదాన్ని బతుకుతారా నేను? నిన్ను చూసుకునే కదరా నేను బతికేది. ఉన్నొక్కని వీడికి వచ్చి ఉంటే ఈ తల్లి ఏమైపోవాలరా. అదేందత్తమ్మా, పెళ్లికి ముందు అన్ని మాట్లాడుకున్నాం కదా. అక్క బావ ఏడికి రారు, ఈయనే ఉంటారు. అరే కొడుక, నోరిప్పేమన్నా మాట్లాడరా. ఇంటికి పోదాం పారా. ఏమన్నా మాట్లాడలేవురా. ఎందుకు ఇట్ట మూగ దైవం నిలబడ్డవురా? ఈ తల్లి నీకు గుర్తుకత్తలేదారా? నన్ను ఎందుకు ఇట్లా ఒంటరిదాన్ని విడిచిపెట్టినావు? ఈ వయసులో ఇంత ముద్ద పెట్టేటోని కాదురా నువ్వు. ఎందుకురా నన్ను విడిచిపెట్టినావు? నాకు సాధన అయితే లేదు బిడ్డ, నా రెక్కలు ఆడతలేవు బిడ్డ. ఈ వయసులో ఇక్కడ అన్నం పెట్టేది పోయి ఇక్కడ వచ్చి గీళ్ళకు సాకిరి చేసుడు ఏంద్రా నువ్వు?
మన ఇంటికి పోదాంపా. కోడలు తీసుకొని రా బిడ్డ, పోదాంపా బిడ్డ, రారా. ఏందత్తమ్మా మేము రామని చెప్పినాం కదా, ఆయన పదే పదే బతిమలాడుతున్నావేంది? ఇగో పోతావా నువ్వు? మొన్న నాకు జ్వరం వస్తే నువ్వు ఒక్కని వచ్చి సూచొచ్చినావు నన్ను. కోడలు తీసుకురాలేదంటే తీసుకురాలే అన్నావు. అదేంది వదిని అట్లా మాట్లాడుతాను? నీకు తెలియదా ఆ రోజు శుక్రవారం అమావాస్య, కోడలు ఎట్లా వస్తుంది ఇంటికి? శుక్రవారం రోజు బిడ్డ బయటకు వెళ్ళదు, నీకు తెలియదా విషయం? వచ్చేటప్పుడు రాలేదా, చేసేటప్పుడు ఏ లేదా నీకు అన్ని? ఇప్పుడు అది ఇట్లా కడుపుతోటి ఉన్నది, దానికి రెస్ట్ అయినా. అన్ని తెలుసు కూడా ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మా? నలుగుట్లో మా తప్పు తీద్దామని చూస్తున్నావా? అన్ని మాట్లాడుకోనే కదా ఆయన నీ ఇంటికి తీసుకొచ్చుకున్నది, ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నావేంది? కాదు వదినే, నీకు చేత కాకపోతే 4 రోజులు ఇక్కడ ఉండు, ఇక్కడ చూసుకుంటాం కదా, అందరం ఉన్నాం కదా. నువ్వు ఒంటరి దాని అని ఎందుకు అనుకుంటాను? నువ్వు రాంగబ్బోంగా మేము అద్దన్నామా అత్తమ్మ? మా అమ్మకి ఇట్లా అద్దన్నదా, మా నాన్నకి ఇట్లా అద్దన్నడా? నిన్నేమన్నా తక్కువ చేసినావా? ఎప్పుడొచ్చినా మంచిగా చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు కూడా జ్వరంతోనే వచ్చిండ్రా నేను. నువ్వు ఫోన్ చేసినావని వచ్చిండ్రా. రాత్రి అంతా నిద్ర పోలే, నా కొడుకుని ఎప్పుడు చూస్తాను అని. సప్పుడు ఏమే రా పూగతో ఇలా పడ్డావు. మీరంతా ఒక్కటేరా, ఈ ముసల్దాన్ని ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని నేను వేరు, మీరంతా ఒక్కటేరా. ఎందుకు అది నా ఒక్కదాని అని ఏడుస్తాను? నీకు ఎప్పుడు చేత కాకపోయినా ఇక్కడికి వచ్చి ఉండు కదా. ఇప్పుడు అది వచ్చిన నీకు చేసేటట్టున్నదా? దానికే మేము చేయబడుతుంది, అదెప్పుడు చేస్తుంది నీకు? నాకు జ్వరంతో నచ్చిన బిడ్డ, నాకు సాతన అయితే లేదురా. పోదాంపా బిడ్డ, ఈ తల్లిని పాపం అనరా. చెప్పినా కదా అత్తమ్మా ఆయన రాడని. నీకు చేత కాకపోతే నువ్వే 4 రోజులు ఉండు, అంతేగాని మమ్మల్ని అక్కడికి రమ్మని అడగకు, మమ్మల్ని బదనం చెయ్యకు. అరే సీనయ్య, నీ నోరిప్పి ఒక్క మాట చెప్పురా, నువ్వు అత్తవా రావా? మీరందరూ జాగ్రత్తగా ఇనురి. నా కొడుకును మరదగా నా ఇంటికి తోలుతలేరు కదా. నా కొడుకును నా దగ్గరికి ఎట్లా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు.